అహింసాజ్యోతి. ఈ లోపుగా ఉజ్జయినిరాజు మందు మింగి తాను తాగినది నూనె అని తెలుసుకుని పట్టరాని ఆగ్రహం చెంది ఆ జీవకుణ్ణి పట్టుకుని కొరత వేయండి అని ఆజ్ఞాపించాడు. అయితే జీవకుడు భద్రవతిపైన పరారీ అయాడని తెలిసింది. రాజు తన ప్రధాన బోయి అయిన ఒప్పణికుడనేవాణ్ణి పిలిచి, ఓరి, నీవు జీవకుణ్ణి పట్టి తెస్తే గొప్ప బహుమానం ఇస్తాను అన్నాడు. ఒప్పణికుడు కౌశాంబనగరం చేరి జీవకుణ్ణి కలుసుకుని, మహారాజుగారు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పాడు. నాకు ఆకలిగా ఉన్నది. భోజనం చేసి బయలుదేరుతాను. నువ్వు కూడా నాతో పాటు భోజనం చెయ్యి అన్నాడు జీవకుడు. ఒప్పణకు దిందుకు అంగీకరించలేదు. పోనీ ఈ పండైనా తిను అంటూ జీవకుడు ఒక పండును సగానికి కోసి ఒక సగం బోయికిచ్చాడు. ఆ పండు తింటూనే ఒప్పణికుడి శరీరం నీరసంగా అయిపోయింది. వాడు చేతులు కాళ్ళు కదల్చలేకపోయాడు. జీవకుడు తాపీగా భోజనం చేసి తన ఏనుగుకు నీరు పెట్టించి ఒప్పణికుడి వద్దకు వచ్చి, నన్ను రాజుగారి వద్దకు తీసుకుపోతారంటివిగదా, కదలవేం అన్నాడు. బాబూ, నన్ను మామూలు మనిషిగా చెయ్యండి. మీరెక్కడికి రమ్మంటే దికి వస్తాను. ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను అన్నాడు ఒప్పణికుడు. సరే అయితే ఆ మిగిలిన సగం పండు తిను అన్నాడు జీవకుడు నవ్వుతూ. అమ్మబాబో, సగం పండు తింటేనే కాళ్ళు చేతులు చచ్చుపడిపోయాయి. అది కూడా తింటే పూర్తిగా చచ్చేపోతాను అన్నాడు ఒప్పకుడు. ఓరి, నేనెప్పుడూ ఎవరి ప్రాణమూ తీయలేదు. శరీరం చచ్చుపడిపోయేటట్టు కూడా ఇంతకు ముందెవరికీ చేయలేదు. మామూలు మనిషివి అవుతావు. మిగిలిన పండు తిను అన్నాడు జీవకుడు. అతని మాట నమ్మి ఆ ప్రకారమే చేసి ఒప్పటికుడు మామూలు మనిషి అయాడు. ఇక నీవు ఉజ్జయినికి తిరిగిపో. రాజు కిపాటికి వ్యాధి నయమై ఉంటుంది. అందుచేత నిన్నేమీ అనడు అని ఒప్పణికుడితో చెప్పి జీవకుడు తన దారిన రాజగృహానికి వెళ్లి బింబిసార మహారాజుకు జరిగిన సంగతి యావత్తూ తెలియజేశాడు. ఇదంతా జరిగిన కొంతకాలానికి జీవకుడు బుద్ధుడికి చికిత్స చేయటం తటస్థించింది. అది ఇలా జరిగింది. ఒకనాడు ఆనందుడు జీవకుడి వద్దకు వచ్చి బుద్ధుడికి సుస్థిగా ఉన్నదని, ఆయనను చూసి చికిత్స చేయమని అడిగాడు. జీవకుడు విహారానికి వెళ్లి బుద్ధుణ్ణి పరీక్ష చేసి ఆయన జబ్బుకు కారణాలు 3 దోషాలని గ్రహించాడు. అందుకుగాను అతను 3 ఔషధాలు తయారుచేసి వాటిని 3 కమలాలలో ఉంచి బుద్ధుడికిచ్చి, ఆ కమలాలను వాసన చూసినట్టయితే ఆరోగ్యం చక్కబడుతుందని చెప్పాడు. అలాగే బుద్ధుడికి ఆరోగ్యం చేకూరింది. జీవకుడి చికిత్స వల్ల ఆరోగ్యం పొందిన చండప్రజోతుడు జీవకుడికి కానుకగా 2 అమూల్యమైన శాలువలను పంపాడు. వాటిలో ఒకదాన్ని తెచ్చి జీవకుడు బుద్ధుడికి కానుకగా సమర్పించాడు. బుద్ధుడు ఆనందుణ్ణి పిలిచి, మన భిక్షువులకు ఇలాంటి వెలలేని కానుకలు లభించినట్టయితే వారికి చోరభయం సంప్రాప్తమవుతుందేమో అన్నాడు. ఆనందుడు జీవకుడిచ్చిన శాలువను 30 ముక్కలుగా కత్తిరించి 5 ముక్కలు కలిపి కుట్టి వస్త్రాలుగా తయారు చేశాడు. ఇది చూసి బుద్ధుడు సంతోషించి, భిక్షువులెవరూ 3 వస్త్రాలకన్నా ఎక్కువ ఉంచుకోరాదని, వాటిలో 30 అతుకులుండాలని శాసించాడు. జీవకుడు కూడా బుద్ధుడి ఉపదేశం విని ఆయన శిష్యగణంలో చేరాడు. ఆయన బుద్ధు ముప్పూటలా చూడాలని కోరాడు. అయితే వేలువన విహారం చాలా దూరం అయిపోయింది. అందుచేత జీవకుడు తన తోటలోనే ఒక విహారం నిర్మించి బుద్ధుణ్ణి అక్కడికి వచ్చి ఉండమని కోరాడు. ఈ సంఘటనలు బుద్ధుడు బుద్ధత్వం పొందిన 20వ సంవత్సరంలో జరిగాయి. కోసలదేశపు రాజువద్ద భార్గవుడనే పురోహితుడుండేవాడు. ఆయన భార్య గర్భిణిగా ఉండి ఒక మగశిశువును ప్రసవించింది. ఆ క్షణంలో నగరమంతటా కత్తికటార్లు ధగధగా మెరిశాయి. పురోహితుడి వింత చూసి ఆశ్చర్యపడి ఒక జ్యోతిష్కుడి వద్దకు వెళ్లి జరిగిన సంగతి చెప్పాడు. జ్యోతిష్కుడు పిల్లవాడి జాతకచక్రం వేసి, ఈ జాతకుడు గజదొంగ అవుతాడు అన్నాడు. మర్నాడు ఉదయం పురోహితుడు రాజుగారి వద్దకు వెళ్లి, మహారాజా, రాత్రి మీరు సుఖంగా నిద్రపోయారా అని అడిగాడు. లేదు. రాత్రల్లా నా కత్తి మెరుస్తూనే ఉన్నది. నాకో దేశానికో ఆపద కలిగేలాగుంది అన్నాడు రాజు. మహారాజా, నాకొక కుమారుడు కలిగాడు. వాడు పుట్టగానే మీ కత్తె కాదు, నగరంలో ఉన్న సమస్తమైన ఆయుధాలు మెరిశాయి. నా కొడుకు గజదొంగ అవుతాడని జ్యోతిష్కులు చెబుతున్నారు. వాణ్ణి వెంటనే కడతేర్చమని సెలవా అన్నాడు పురోహితుడు. అబ్బే, ఒక్క మనిషి దేశానికి ఏపాటి ప్రమాదం చేయగలడు. వాణ్ణి పెంచి పెద్దవాణ్ణి చెయ్యి అన్నాడు రాజు. ఆ కుర్రవాడికి అహింసకుడని పేరు పెట్టి పెంచి పెద్దవాణ్ణి చేశాడు పురోహితుడు. చదువుకునే ఈడు రాగానే అహింసకుడు తక్షశిలకు వెళ్లి ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం ఆరంభించాడు. మిగిలిన వారందరినీ వాడు చదువులో మించిపోయాడు.
ఆది చూసి ఇతర శిష్యులు అసూయ చెంది వాడికి ఎలాగైనా శాస్తి చేయాలని నిశ్చయించి కూడా బలుక్కున్నారు. ఆ తర్వాత కొందరు వెళ్లి గురువుగారితో, అహింసకుడికి గురువుగారి భార్యకు ఏదో సంబంధం ఉన్నట్టు చాడీ చెప్పారు. గురువుగారు ఇది నిజమేనా అని మిగిలినవాళ్లను అడిగితే నిజమేనన్నారు వాళ్ళు. గురువుగారు ఈ మాటను నమ్మలేక నమ్మకుండానూ ఉండలేక, తన భార్య అహింస కుడిపట్ల ఎలా ప్రవర్తించేది గమనించసాగాడు. పాపం, ఆవిడ వాణ్ణి ఎంతో ఆప్యాయంగా చూసేది. ఆమెకు శిష్యులు చేస్తున్న కుట్ర గురించి ఏమీ తెలియదు. చిట్టచివరకు గురువుగారికి అహింసకుడిపైన మాత్సర్యం ఏర్పడింది. వాణ్ణి చంపేద్దామనుకున్నాడుగాని, ఈ సంగతి తెలిస్తే తన దగ్గర చదువుకోవటానికి ఎవరూ రారని భయపడ్డాడు. అందుచేత ఆయన అహింసకుణ్ణి పిలిచి, ఇక నేను నీకు చదువు చెప్పేదిలేదు. నీకు నిజంగానే చదువుకోవాలని ఉంటే 1000 మంది మనుషులను హత్యచేసి, దానికి నిదర్శనంగా వారి చేతి వేలు ఒక్కొక్కటి చొప్పున కోసి తెచ్చి నాకు చూపించు. అప్పుడు చదువు చెబుతాను అన్నాడు. అయ్యా, ఇతరులకు హాని చేయటం మా వంశాచారం కాదు. కాని నాకు చదవాలని అభిలాష బలంగా ఉన్నది. 1000 మందిని చంపితేగాని చదువు చెప్పనంటున్నారు గనక, ఇది మీ ఆజ్ఞగా భావించి 1000 మందిని హత్యలు చేసి 1000 వేళ్లు మీకు తెచ్చి సమర్పించుకుంటాను అని అహింసకుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆ అరణ్యంలో 8 దార్లు కలిసే చోట వాడు పొంచి ఉండి అటుగా వచ్చేవారందా రిని హత్య చేసి చచ్చిన ప్రతి మనిషి వేలు ఒకటి కోసి తన వద్ద పెట్టుకున్నాడు. ఇందువల్ల వాడికి ఆంగుళిమాలుడు అని పేరు వచ్చింది. ఇలా అనేక హత్యలు జరిగి ప్రజలలో కలవరం పుట్టగా కొందరు రాజుగారి వద్దకు వెళ్లి, మహాప్రభూ, ఎవడో గజదొంగ అరణ్యంలో చేరి అటుగా వెళ్లినవారినల్లా చంపేస్తున్నాడు. తమరు సైన్యంతో సహా వెళ్లి వాణ్ణి నాశనం చేయకపోతే దేశం నిర్జనమైపోతుంది అని మొరపెట్టుకున్నారు. రాజుగారు వారు కోరిన ప్రకారం సైన్యాన్ని పంపి అంగుళిమాలుణ్ణి చంపేయ నిశ్చయించారు. ఈ వార్త నగరమంతా పొక్కింది. పురోహితుడు కూడా సంగతంతా విని తన భార్యతో, ఈ అంగుళిమాలుడు మన పిల్లవాడే అయి ఉంటాడు. వాణ్ణి సైనికులు చంపేస్తారు. ఏం చేద్దాం? అన్నాడు. రాజుగారు వెళ్లే లోపలే మీరు వెళ్లి మనవాణ్ణి మంచిగా ఇంటికి తెచ్చియండి అన్నది పురోహితుడి భార్య. నేను వెళ్ళను. దొంగను, చెట్టుకొమ్మను, రాజును, ఆడదాన్ని నమ్మరాదని శాస్త్రం అన్నాడు పురోహితుడు. అయితే నేనే వెళతాను అంటూ పురోహితుడి భార్య బయలుదేరింది. ఈలోపుగా అహింసకుడు 999 హత్యలు చేసి చచ్చినవారి వేళ్లు సంపాదించాడు. ఇంకొక్క మనిషిని హత్య చేస్తే వాడికి గురువుగారి రుణం తీరిపోతుంది. ఎవరు కనిపిస్తే వారిని చంపటానికి సిద్ధపడివాడు అరణ్యంలో ఒక చోట పొంచి ఉన్నాడు. నిజానికి వెయ్యో మనిషి వాడి తల్లి కావలసిందే. కాని ఆమె అరణ్యంలోకి వచ్చే లోపుగా బుద్ధుడు అటుకేసి రావటం జరిగింది. దారిలో కొందరు గొర్రెల కాపర్లు బుద్ధుణ్ణి చూసి, స్వామీ, అటుగా వెళుతున్నారా? ఆ దారిన 40-50 మందికి తక్కువ సంఖ్యలో వెళ్లటానికి ఎవరూ సాహసించరు. అక్కడ గజదొంగ ఉన్నాడు, ఒంటరిగా చిక్కినవారందరి ప్రాణాలు తీస్తాడు అన్నారు. కాని బుద్ధుడు ఆ గొర్రెల కాపరుల హెచ్చరికలు లక్ష్యపెట్టకుండా అరణ్యంలో ముందుకు నడిచాడు. అంగుళిమాలుడు దూరానే సన్యాసిని ఒకణ్ణి చూసి, ఈ మనిషిని చంపేశానంటే నా పని పూర్తి అవుతుంది అని సంతోషించాడు. నిజానికి వాడికిది మంచి అవకాశంగా కనబడింది. ఎందుకంటే వాడు లోగడ చేసిన హత్యల ఫలితంగా మనుషులు జాగ్రత్తగా మసులుకుంటూ వాడికి అందకుండా తిరుగుతున్నారు. బుద్ధుడు నడిచిపోతుంటే ఆయనను అందుకోవటానికి అంగుళిమాలుడు వెంటపడ్డాడు. వాడు ఎంత వేగంగా పరిగెత్తినా ముందు పోతున్న బుద్ధుణ్ణి కలుసుకోవటం సాధ్యం కాలేదు. నేను పరుగు తీసి గుర్రాలను, ఏనుగులను, రథాలను కూడా అందుకున్నాను, కాని ఈ సన్యాసి అన్నదేమిటి అని వాడు లోపల ఆశ్చర్యపడుతూ, ఓ సన్యాసీ, ఆగు అని ఎలుగెత్తి కేకపెట్టాడు. బుద్ధుడు ఆగి, నువ్వు మాత్రం నా దగ్గరికి రాకు అన్నాడు. తర్వాత ఆయన వాడికి భూతదయను గురించి, హింస చేసేవారు అనుభవించే నరకాలను గురించి బోధ చేశాడు. బుద్ధుడి మాటలు వింటున్న కొద్దీ ఆంగుళి మాలుడి మనసులో ఏదో పరివర్తన వచ్చేసింది. వాడు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమంతా ఒక్కసారిగా పండి పక్వానికి వచ్చినట్టయింది. వాడు అప్పటికప్పుడే బుద్ధుడికి శిష్యుడై ఆయన వెంట జేతవనానికి వెళ్ళాడు. ఇంకా ఉంది.